హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా కాలీఫ్లవర్ కర్రీ. సో మసాలా కాలీఫ్లవర్ ఆయిల్ టేస్టీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ఇంకా కాలీఫ్లవర్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనము కాలీఫ్లవర్ మసాలా కర్రీకి నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టినాను కాలీఫ్లవర్ అండ్ 1 ఆనియన్, బిగ్ సైజుది 1 ఆనియన్ రెడీగా కోసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి నేను బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది కూడా పోసి పెట్టిన 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. కొంచెం ఇది మనది కాలీఫ్లవర్ మసాలా కర్రీ కదా, సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినాను. మీరు కూడా ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది కదా, ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, సో మనము ఈ స్టేజ్లో అల్లం పేస్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం, ఈ రెండు అనేది మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము కాలీఫ్లవర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము ఒకసారి మంచిగా కలుపుదాము. మిక్స్ చేసుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కాలీఫ్లవర్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఆయిల్లో మనము మగ్గనియాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు నేను మంచిగా మిక్స్ చేసినాను కదా, తర్వాత నేను మీకు ఆయిల్లో మగ్గిన తర్వాత చూపిస్తాను. 10 మినిట్స్ ఆయిల్లో మనము మంచిగా మూత పెట్టి ఉడకనిచ్చినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కాలీఫ్లవర్ అనేది కొంచెం మెత్తగా అయింది. సో మనము ఈ స్టేజ్లో ఒక 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము కర్రీకి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2.5 సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి 3 స్పూన్స్, కారము, కారం కూడా 3 స్పూన్స్. అండ్ మనము ఇదే టైంలో కొంచెము గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూను కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ కాలీఫ్లవర్కి మంచిగా పడుతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపి మనము మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికిద్దాం దమ్ముకి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము కాలీఫ్లవర్కి కావాల్సిన మసాలా అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూను జీలకర్ర, ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క అనేది హాఫ్, అండ్ 1 స్పూను నువ్వులు, 2-3 చెక్క, లవంగాలు ఒక 5 లవంగాలు. ఇవన్నీ కలిపి మనము మంచిగా మిక్సీకి వేసి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. కర్రీ 10 మినిట్స్ నుంచి మనము సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి మిక్స్ చేసి. సో ఎక్కడ దాకా ఉడికింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. హాఫ్ బాయిల్ అయితే అయ్యింది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా,
పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇంకా కర్రీకి సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం వాటర్ అయితే పడుతుంది, ఎందుకనంటే మనం ఇట్లా కాడలుగా కోసుకున్నాం కదా, సో అవి ఉడకాలి. అందుకని చెప్పేసి మనకి కాలీఫ్లవర్ అయితే ఉడికిపోతుంది, కానీ ఇది కాడలు అనేటివి ఉడకవు. అందుకని చెప్పేసి మనము కొంచెం వాటర్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొక 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మన కర్రీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మనము మసాలా పేస్ట్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఉడికి దగ్గరకు కూడా అవుతుందని. చూసిరు కదా, ఇంకొక 20 మినిట్స్ అయితే మన కర్రీ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన కర్రీ ఒక 20 మినిట్స్ అయ్యింది. సో ఇప్పుడు మనము 1 స్పూను కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనము మంచిగా మిక్స్ చేసుకొని కర్రీ ఎక్కడి దాకా కంప్లీట్ అయిందో చెక్ చేసుకుందాం. సో మన కాలీఫ్లవర్ అయితే మంచిగా కంప్లీట్ అయింది, మంచిగా ఉడికింది కూడా. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, మన కాలీఫ్లవర్ మసాలా కర్రీ. సో మన కాలీఫ్లవర్ మసాలా కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.